సీతాపురం విలేజ్ లో రంగయ్య ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉంది. ఒక రోజు సంత జరుగుతుందని రంగయ్య తన కొడుకుని శేఖర్ని తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు సామాన్లు మోయటానికి తన వెంట గాడిదని కూడా తీసుకుని బయలుదేరాడు. ఎండాకాలం అవటంతో ఎండలు ఎక్కువై కొంచెం దూరం వెళ్ళాక ఇద్దరు వ్యక్తులు ఎదురై, ఏమయ్యా ఇంత ఎండలో నీ కొడుకుని నడిపిస్తున్నావు, ఆ గాడిద మీద కూర్చోబెట్టి తీసుకెళ్లొచ్చుగా అంటే రంగయ్య శేఖర్ని గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక పెద్ద ఆయన ఎదురై, నువ్వు కుర్రోడువై ఉండి గాడిద మీద కూర్చొని మీ నాన్నని ఎండలో నడిపిస్తున్నావు, తెలివి లేదా అన్నాడు. శేఖర్ దిగి వాళ్ళ నాన్నని గాడిద మీద ఎక్కించాడు. అలా ముందుకు వెళ్ళాక ఇంకో ఇద్దరు ఎదురై, వయసులో పెద్దవాడివై ఉండి గాడిద మీద ఊరేగుతూ పిల్లాన్ని నడిపిస్తున్నావు, అయినా ఇద్దరున్నప్పుడు ఆ గాడిద మీద కూర్చోవచ్చుగా అన్నారు. సరే అనుకుని ఇద్దరు కూర్చుని వెళ్తుంటే, మీరిద్దరూ కలిసి ఆ గాడిదని చంపేసేలా ఉన్నారు అని ఎదురుగా వస్తున్న వాళ్ళు అన్నారు. కిందికి దిగి నడుస్తున్నారు. అలా కొంత దూరం నడిచాక, ఏ చూడండి గాడిదని పెట్టుకుని వీళ్ళు ఇద్దరు నడుస్తున్నారు అని కొంతమంది పెద్దగా నవ్వారు. అసలు ఈ లోకం తీరు ఇంతే, ఏం చేసినా ఎవరొకరు ఏదొకటి అంటూనే ఉంటారు. ఇలా అందరి మాటలు వినకుండా మన పని మనం చేసుకుంటే సరిపోతుంది అని ఆ తండ్రి కొడుకులు అనుకున్నారు.